హలో రాజంపాలెం. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు నుండి మనం రోజుకు ఒక కథ నేర్చుకుందామా? ఒక నీతి కథను మనం నేర్చుకుందామా? అద్భుతమైన ఒక నీతి కథను మనం విందాం. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. కుక్కకి సౌకర్యంగా లేదేమో, అది మొరుగుతూ తెగ అల్లరి చేస్తుంది. విసుక్కున్న రాయలవారు కుక్కను అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. అయితే ఒక తెలివిగల వ్యక్తి తెనాలి రామకృష్ణుడు అక్కడికి వచ్చి, మహారాజు తమరు అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేస్తానని చెప్పాడు. సరేనన్నారు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుపోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణభయంతో ఈత కొడుతుంది. కాసేపు అయ్యాక కుక్కను మళ్ళీ పడవలోకి తీసుకున్నారు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క ఒక మూలకు పోయి మొరగకుండా అల్లరి చేయకుండా అలా ముడుచుకొని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏమాయ చేసావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, ఈ లోకములు అందరూ తానున్నటువంటి స్థితికి సంతృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయం అయింది అన్నాడు. అలాగే పిల్లలు, మనం కూడా మనకున్న సౌకర్యాలు, తల్లిదండ్రులు మనకిస్తున్న చాలా రకాలైనటువంటి సౌకర్యాలు, వాటిని మనం చక్కగా ఇష్టపడకుండా, ఆ సౌకర్యాలు వాటిని మనం వినియోగించుకోకుండా, మనకి లేని వాటి గురించి ఎక్కడెక్కడో చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళను చూసి మనం చాలా రకాలుగా బాధపడుతుంటాం, దుఃఖపడుతుంటాం. కాబట్టి కష్టం యొక్క విలువ మనకు అర్థం కావాలి. సమాజంలో ఏమాత్రమూ సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి మనం తెలుసుకోవాలి. కాబట్టి అలా మనం మన తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తిద్దాం, తల్లిదండ్రుల కష్టాన్ని మనం తెలుసుకుందాం. బాయ్ పిల్లలు.